మార్చి 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం నియమాలు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు వాస్తవాలే ఇవే. ఈ మధ్య సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం భయపెట్టే విషయాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురిచేయటం నిజంగా బాధాకరం. ముఖ్యంగా గ్రహణం అనగానే గర్భిణీలు కదలకుండా కూర్చోవాలని, మంగళసూత్రాలకు పిన్నీసులు పెట్టుకోకూడదని, ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం పారేయాలని, ఇనుము ముట్టుకోకూడదని జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలు ఏవీ మన పురాణాల్లో గాని, మన పెద్దలు గాని ఎక్కడా చెప్పలేదు. మరి మన ధర్మశాస్త్రాలు, పురాణాలు గ్రహణ సమయంలో మనం ఎలా ఉండాలని స్పష్టంగా చెప్పాయో, అలాగే రాబోయే ఈ చంద్రగ్రహణం ఏ తేదీన, ఏ సమయంలో రాబోతుందో, మనం శాస్త్రీయంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం రాబోయే మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణం సమయాలను మనం స్పష్టంగా తెలుసుకోవాలి. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీ మంగళవారం నాడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మన భారతదేశ కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:46 ముగుస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనందరం దీనికి సంబంధించిన నియమాలను ఆచరించటం మంచిది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుండే సూతక కాలం అంటే అశౌచకాలం ప్రారంభమవుతుంది. అంటే మార్చి 3వ తేదీ ఉదయం సుమారు 6:20 నుండే సూతక కాలం మొదలవుతుంది. మన సనాతన ధర్మంలో గ్రహణ సమయాన్ని ఒక అశుభ సమయంగా కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనా సమయంగా చెప్పారు. పురాణాల ప్రకారం గ్రహణ కాలంలో ప్రకృతిలో, వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు ఏర్పడే గురుత్వాకర్షణ శక్తి మార్పుల వల్ల వాతావరణంలో జరిగే పరిణామాల ప్రభావం మన శరీరంపైన, మనస్సుపైన ఖచ్చితంగా పడుతుంది. ఆ సమయంలో మన శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే మన ఋషులు కొన్ని నియమాలు సూచించారు. అంతే తప్ప మనిషిని భయపెట్టి మూలల్లో కూర్చోబెట్టాలని ఎక్కడా చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా భయపడుతున్నది గర్భిణీ స్త్రీలే. గ్రహణం సమయంలో గర్భిణీలు కదలకుండా విగ్రహాల్లా కూర్చోవాలని, పడుకోకూడదని, మంగళసూత్రానికి పిన్నీసులు, జుట్టుకు క్లిప్పులు పెట్టుకోకూడదని చెప్పే మాటలన్నీ శుద్ధ అబద్ధాలు. పురాణాల్లో గాని, ఆయుర్వేదంలో గాని ఇలాంటి వింత నియమాలు ఎక్కడా రాయలేదు. గర్భిణీ స్త్రీలు బయట తిరగవద్దని చెప్పడానికి ఒకే ఒక స్పష్టమైన కారణం ఉంది. గ్రహణ సమయంలో సూర్యరశ్మి లేదా చంద్రుని కాంతి భూమిపై పడే విధానంలో మార్పులు వస్తాయి. ఆ సమయంలో వాతావరణంలో కొన్ని హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీల రోగనిరోధక శక్తి ఆ సమయంలో కొద్దిగా సున్నితంగా ఉంటుంది కాబట్టి వారు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకూడదనే ఉద్దేశంతోనే ఇంట్లో సురక్షితంగా, ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. వారు హాయిగా కుర్చీలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. పిన్నీసులు పెట్టుకుంటే గ్రహణ కిరణాలు ఆకర్షిస్తాయనేది, ఇనుప మంచంపై పడుకోకూడదనడం కేవలం కల్పిత కథలు మాత్రమే. దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలతో గర్భిణీలు మానసిక ఒత్తిడికి గురికాకండి. ఇక ఆహారం విషయంలో గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహారం మొత్తం పారేయాలని, లేకపోతే అది విషంగా మారుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే జఠరాగ్ని సూర్య, చంద్రుల గమనంతో ముడిపడి ఉంటుంది. గ్రహణ సమయంలో ఈ జీర్ణ వ్యవస్థ పనితీరు కొద్దిగా నెమ్మదిస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం బరువైన ఆహారం లేదా మాంసాహారం తింటే అది సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే గ్రహణానికి ముందే భోజనం ముగించాలని, గ్రహణం సమయంలో కడుపు ఖాళీగా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని పారేయటం కాకుండా నిల్వ ఉండే పచ్చళ్ళు, బియ్యం, పప్పులు,
త్రాగే నీళ్లల్లో దర్భలు లేదా తులసి ఆకులు వేయాలని మన పెద్దలు చెప్పారు. దర్భలకు మరియు తులసి దళాలకు నెగిటివ్ ఎనర్జీని ఆపే శక్తి, అలాగే రేడియేషన్ మరియు బ్యాక్టీరియాను నాశనం చేసే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆధునిక సైన్స్ కూడా అంగీకరిస్తోంది. కాబట్టి పాలు, పెరుగు, నీళ్లు లాంటి ద్రవ పదార్థాల్లో ఈ ఆకులను వేయటం ద్వారా వాటిని శుద్ధి చేసుకోవచ్చు. అంతేకాని ప్రతిదీ చెత్తబుట్టలో వేయాల్సిన అవసరం లేదు. గ్రహణం పట్టుకునే ముందు పట్టు స్నానం, గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేయాలని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణం కూడా సంపూర్ణమైన ఆరోగ్యమే. మనం చుట్టూ ఉన్న వాతావరణం గ్రహణ ప్రభావానికి గురైనప్పుడు మన చర్మంపై కంటికి కనిపించని సూక్ష్మజీవులు చేరే ప్రమాదం ఉంది. స్నానం చేయటం ద్వారా శరీరం పరిశుభ్రంగా మారుతుంది. అలాగే చన్నీటి స్నానం మన నరాలకు ఉత్తేజాన్ని ఇచ్చి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లంతా తుడుచుకుని గంగాజలం లేదా పసుపు నీళ్లు చల్లుకోవడం అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్ చర్య. ఇది మన ఇంటిని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ప్రాచీనులు నేర్పిన ఒక గొప్ప జీవన విధానం. దేవుని గదిని శుభ్రం చేయడం, ఆలయాల తలుపులు మూసివేయడం కూడా ఇందుకే. ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆ సానుకూల శక్తికి గ్రహణ సమయంలో వచ్చే ప్రతికూల కిరణాలు తగలకుండా ఉండటానికే ఆ సమయంలో గర్భగుడి తలుపులు మూసివేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా పురాణాలు నొక్కి చెప్పిన విషయం ఒకటే: గ్రహణకాలం అనేది భయపడే సమయం కాదు, అది భగవంతుడిని ఆరాధించే సమయం. మనస్సు అస్థిరంగా ఉండే ఆ సమయంలో దానిని ఏకాగ్రత వైపు మళ్లించటానికి మంత్రజపం ఒక అద్భుతమైన సాధనం. గ్రహణ సమయంలో జపించడానికి మన శాస్త్రాలు కొన్ని విశేషమైన మంత్రాలను సూచించాయి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు ఈ గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల అప్పుల బాధలు తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఇంటి సంపద నిలకడగా లేనివారు తామరగింజల జపమాలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా కూర్చుని సంతాన గోపాల మంత్రం జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆయురారోగ్యాలతో ఎంతో తేజస్సుతో జన్మిస్తాడని పురాణాల్లో పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, మనశ్శాంతి లేకపోవటం లాంటి సమస్యలు ఉన్నవారు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. బయట ప్రపంచాన్ని వదిలేసి మన అంతరంగంలోకి మనం ప్రయాణించటానికి, మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పడానికి గ్రహణ సమయం ఒక గొప్ప అవకాశం. కొత్త వస్తువులు కొనకూడదు, శుభకార్యాలు చేయకూడదు అనడానికి కారణం కూడా ఇదే. ఆ సమయంలో మనసు దైవం మీద తప్ప భౌతిక సుఖాల మీద ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి లౌకిక పనులకు దూరంగా ఉండమని చెప్పారు. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతోంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశితో పాటు వృషభ, మకర, కన్యా రాశిలో వారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. వీరు గ్రహణం పూర్తయిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం శివాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు బియ్యం, ఉలవలు దానం చేయడం లేదా పరమశివునికి రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు గ్రహణం తర్వాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజదోషాలు తగ్గి త్వరగా వివాహం కుదురుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఇక అందరూ గ్రహణానికి ముందే గోమాతకు ఆహారం తినిపించటం వల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు భయాలను నమ్మకండి. భయం కాదు, భక్తి ముఖ్యం. దైవాన్ని నమ్మేవారికి ఎలాంటి దోషాలు అంటవు.
ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాస్తవాలు, మన సనాతన ధర్మం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.